అన్నపూర్ణ. మీ వయసు? 50 సంవత్సరాలు. చూడండి, ఏ నలుగురు వ్యక్తులైతే మాకు చిట్టి డబ్బులు రాలేదని కేసు పెట్టారో వాళ్లే వీళ్ళు. వీళ్లకు చిట్టీలో ఎంతైతే రావాలో అన్ని డబ్బులు వాళ్ళకి ఇచ్చేశాం. అవును సార్, మా డబ్బులు మాకొచ్చేసాయి. వీళ్ల డబ్బులు వీళ్ళకొచ్చాయి కాబట్టి కేసుని వీళ్ళు వాపస్ తీసుకుంటున్నారు. అవును సార్, మేము మా కేసుని వాపస్ తీసుకుంటున్నాం. ఆవిడ్ని విడిచిపెట్టండి. మిమ్మల్ని ఎవరైనా బెదిరించారా? లేదు సార్, మాకు డబ్బులు ఇచ్చారు. ఇంకా కేసెందుకు సార్? మమ్మల్ని ఎవరూ బెదిరించలేదు. మంజు, మీ అమ్మని విడిచిపెట్టు. అలాగే సార్. సంధ్య, అమ్మా, ఆ పిలుపు పిలవద్దు అన్నానా? చాలా సంతోషం బాబు. అల్లుడువైనా కొడుకు లేని లోటు తీర్చావు. నేనుండగా మీకెలాంటి కష్టం రానివ్వను అత్తయ్య. రండి. పదండి. బాబు, నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకర్థం కావడం లేదు. అయ్యో, అదేంటి అత్తయ్య, మీరంత పెద్ద మాట అనక్కర్లేదు. మంజుకి మిమ్మల్ని తప్పనిసరిగా అరెస్ట్ చేసే సిచ్యువేషన్ వచ్చిందే తప్ప మంజుకి మీమీదే ఉన్న కోపం. వద్దు బాబు, దాని గురించి నా ముందు అస్సలు మాట్లాడొద్దు. నా బిడ్డ ఇంత కఠినంగా ఉంటుందని నేను అనుకోలేదు. సరే, స్టేషన్లో ఆమె డ్యూటీ చేసిందనుకో. ఇదేంటి బాబు, నువ్వు నన్ను తీసుకెళ్ళి ఒక సేఫ్ ప్లేస్లో ఉంచితే చెప్పా పెట్టకుండా నన్ను అరెస్ట్ చేస్తానంటే నా గుండె ఆగిపోయినంత పనయింది. అమ్మో, అది నా కూతురు కానే కాదు. చూడు బాబు, అల్లుడంటే దశమగ్రహం అనుకుంటారు. శనిలా పీడిస్తాడని చాలా మంది బాధపడుతుంటారు. కాని నువ్వు నా ఇంటికే వెలుగువి. నాకు కొడుకు ఉంటే కూడా నీ అంత మంచిగా నన్ను చూసుకుని ఉండేవాడు కాదేమో. నా కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోనత్తయ్య. నేను మిమ్మల్ని చూసిపోవడానికి రమ్మని మంజుని మీ దగ్గరికి తీసుకొస్తే కనీసం నాకు కూడా తను చెప్పలేదు మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తుందని. అందుకే మిమ్మల్ని విడిపించాలనుకున్నాను. అమ్మా, నన్ను క్షమించమ్మా. నేనెవర్నమ్మా నిన్ను క్షమించడానికి? నువ్వు నాకేమవుతావని నేను నిన్ను క్షమించాలి? అంత మాట అనొద్దమ్మా. బాబు సత్య, నీ మేలు నేను చచ్చే వరకు మర్చిపోను. వస్తాను. ఎక్కడికి వెళ్తున్నారతయ్య? ఆ త్రిపుర గారు ఇంకా ఎంతమందికి డబ్బులు ఇవ్వాలో ఏంటో. మీ ఇంటి మీదకి ఇంకెంతమంది వస్తారో ఏమో. కొద్ది రోజులు మీరు మా ఇంట్లోనే ఉండండి. మీరు మీ ఇంట్లో ఉంటే అవమానపడాల్సి వస్తుంది. కూతురు చేతిలో పడిన అవమానం కంటే
ఇంకెంత పెద్ద అవమానమే ఉండదులే. అలా బాధపడకండి. స్టేషన్కి వెళ్ళిన వాళ్ళందరూ తప్పు చేసినట్లు కాదు. నేను చెప్పేది వినండి. కొద్ది రోజులు మీరు మా ఇంట్లోనే ఉండండి. పిల్లనిచ్చిన ఇంట్లో ఇంత పెద్ద నింద పడినా నేనెలా ఉండను? ఉండమని చెప్పడం నీ దయాగుణం, కానీ నేనుండడం సంస్కారం కాదు బాబు. లేదతయ్య, నా మాట వినండి. ఆ త్రిపురని తీసుకొచ్చి మిమ్మల్ని చూపించి మీకు ఆ చిట్టి డబ్బులకి ఎలాంటి సంబంధం లేదని నిరూపించాక అప్పుడు వెళ్ళండి. అంతవరకు ప్లీజ్ నా మాట వినండి.